హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అబద్ధాలు చెప్పటం అవసరానికి చెప్పొచ్చు, లేదనుకోండి ఇంకా తప్పదు, మన ప్రాణం మీదకు వస్తుందన్నప్పుడు అబద్ధం చెప్పొచ్చు, తప్పులేదు. ఇంకొకసారి అబద్ధం చెప్పటం వల్ల ఒకరికి నష్టం లేకుండా కొన్ని జీవితాలు నిలబడతాయి అనుకున్నప్పుడు అబద్ధం చెప్పొచ్చు. అలాంటి సమయాల్లో అబద్ధం చెప్పినా ఎటువంటి తప్పు లేదు. కానీ కొంతమంది ఉంటారు, ప్రతి దానికి అబద్ధమే చెప్తారు. వాళ్ళు నోరు తెరిచారంటే అన్నీ అబద్ధాలే. 100లో 90% అబద్ధాలు చెప్తే ఒక 10% నిజాలు ఉంటాయేమో. కొంతమంది అయితే 99% అబద్ధాలు చెప్తారు, 1% నిజం ఉంటుంది. అబద్ధం అనేది ఎన్నో అనర్థాలకి దారి తీస్తుంది. ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. జీవితంలో వాళ్ళని ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరూ నమ్మరు. ఏమో చెప్పేదన్నీ అబద్ధాలేలే, అన్నీ అబద్ధాలే చెప్పిద్ది, ఒక్క మాట నిజం ఉండదు. ఆడ కొంచెం జరిగిందంటే ఇంకొంచెం చెప్పిద్దని అసలు ఎవ్వరూ నమ్మరు. వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరన్నా ఏదన్నా మాట్లాడుకున్నా కూడా ఆపేస్తారు. అబ్బా వచ్చిందంటే ఆడ ఒకటికి 4 కల్పించి అందరికీ చెప్పేసిద్ది, ఎక్కువ అబద్ధాలు చెప్తా ఉంటుంది అని చెప్పేసి ఆమె వచ్చినా కూడా మాట్లాడుకోరు. అసలు ఇలాంటి వాళ్ళని మనుషుల్లో కలుపుకోరు. వీళ్ళని చాలా దూరంగా పెడతారు. అబద్ధాలు ఎలాగ ఆడతారో దాన్ని వెంటనే కవరింగ్ చేసుకునే తెలివితేటలు కూడా ఉంటాయి వాళ్ళకి. పొరపాటున ఏదన్నా సందర్భాన్ని బట్టి ఏదన్నా అబద్ధం చెప్పామంటే దాన్ని ఎవరన్నా అడిగారంటే దాన్ని కవర్ చేసే అంత తెలివి కూడా మనకు ఉండదు. ఇలా ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళైతే ఎంత ఈజీగా అబద్ధం చెప్పగలుగుతారో అంత ఈజీగా దాన్ని కవర్ చేసుకుంటారు. కవర్ చేసుకునేది కాక అది పక్కన వాళ్ళ మీద నెట్టేస్తారు. ఆ తెలివితేటలు కూడా ఉంటాయి వాళ్ళకి. అలా కాదు ఇలాలే, నీకు అలా చెప్పలే, నేను ఇలా చెప్పాను, నీకు అలా వినిపించిందట్టుందని కూడా అంటారు. విన్న వాళ్ళని కూడా ఓటరిచ్చి కొడతారు, వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసేస్తారు ఇల్లు. కానీ అది ఎన్నాళ్ళు సాగిద్ది, ఎన్నాళ్ళు సాగదు, అది కొన్నాళ్ళే సాగిద్ది. మరిన్ని రోజులు అబద్ధం అనేది దాగదు. ఎప్పటికైనా నిజమే బయటికి రావాల్సిందే. అబద్ధం చెప్పే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నానా పులి కథ ఉంటుంది కదా, మనం చిన్నప్పుడు నుంచి వింటానే ఉంటాం. వాడు పులి పులి అని అరిస్తే వాళ్ళ నాన్న భయపడకుండా పరిగెడతా వెళ్తాడు. పులి లేదు ఏం లేదంటాడు. ఒక్కసారితో ఊరుకుంటాడా? ఊరుకోడు. మళ్ళీ రెండోసారి పులి పులి అంటాడు. రెండోసారి వెళ్ళినా పులి ఉండదు. మూడోసారి నిజంగానే పులి వచ్చిద్ది. వాడు పులి పులి అని అరిసినా కానీ వీడు అబద్ధాలు చెప్తున్నాడులే, ఇప్పటికి 2 సార్లు వెళ్ళి చూశాను, 2 సార్లు పులి లేదు ఏం లేదు, అబద్ధం చెప్తున్నాడని వాళ్ళ తండ్రి వెళ్ళి చూడకపోతే తర్వాత పరిస్థితి ఏమైపోయిద్ది? వాడి ప్రాణమే పోయింది. అబద్ధాలు చెప్పే వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగనే ఉంటుంది. అవసరానికి అబద్ధం చెప్పడంలో తప్పు లేదు. అది ఒకసారి ఉండాలి, రెండోసారి ఉండాలి, మూడోసారి కూడా అబద్ధాలు కంటిన్యూ చేస్తుంటే పరిస్థితి ఇలాగనే ఉంటుంది. జీవితంలో ఎవ్వరూ నమ్మరు, వాళ్ళని ఎవ్వరూ దగ్గరకు కూడా రానివ్వరు. పొరపాటున వాళ్ళు నిజం చెప్పినా కానీ దాన్ని అబద్ధం కిందే తీసుకుంటారు. మీరెవరన్నా దొంగతనం చేస్తున్నా ఏమన్నా చేస్తున్నా చూశారనుకోండి, చూసి వాళ్ళని పట్టించి వాళ్ళ మీద చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఇవన్నీ అబద్ధాలు చెప్పిద్దిలే, ఎప్పుడు ఇలాగనే చెప్తూ ఉంటుందిలే అని నమ్మరు. ఇంకా ఆ దొంగతనము ఆ అబద్ధాలు కూడా మీ మీద వేసే ప్రమాదం కూడా ఉంటుంది. జీవితంలో నిజాయితీ అనేది చాలా ముఖ్యం. ఇలాంటి వాళ్ళని చూస్తే ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఒక్కోసారి జాలి అనిపించిద్ది. వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రవర్తన అవన్నీ చూస్తుంటే నాకైతే నవ్వొచ్చిద్ది. ఎందుకు వీళ్ళు ఇలాంటి మనస్తత్వంతో ఉంటారు? అబద్ధాలు చెప్తే వీళ్ళకి ఏం వచ్చిద్ది? ఒరిగేదేముంటుంది? ఎందుకు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఇలా కల్పించి చెప్తారు అనుకుంటాను. ఉదాహరణకి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన కాడ వాళ్ళు ఉండను కూడా ఉండరు. ఎవరో చెప్తారు, ఇదిగో ఇలా జరిగింది అని. వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు కదా, దగ్గర వాళ్ళు చెప్తారు, పలానా టైంలో పలాంది ఇలా జరిగిందని చెప్తారు. వాళ్ళకి తెలిసేది కొంచెం ఇంతే జరిగిద్ది. 100లో వాళ్ళకి 10% తెలిసేది, మ్యాటరే తెలిసేది. ఇంకా దానికి పుట్టిస్తూ ఉంటారండి. ఇంకా ఆడ జరిగినవి జరగనివి, ఉన్నవి లేనివి అన్నీ పుట్టించేస్తారనుకోండి. అక్కడ సిచ్యువేషన్లో ఉన్న మనిషికి కూడా తెలియనివి, వాళ్ళు చూడనివి కూడా వీళ్ళు పుట్టించేసి ఇంకా 10 మందికి చెప్పేస్తారు, ఇలా జరిగిందంట, ఇలా అయిపోయిందంట, అలా అయిపోయిందంట అని. అక్కడ సిచ్యువేషన్లో జరిగిన సంఘటన కాడ వీళ్ళు ఉండను కూడా ఉండరు.
వీళ్ళకి తెలియని కూడా తెలియదు. ఎవరో చెప్తే కొంచెం తెలిసిద్ది, కానీ అక్కడే వాళ్ళు ఉండి వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసినట్టుగానే చెప్పేస్తారు. కనీసం ఒక 100 మందికైనా చెప్తారు. అది చెప్పేటప్పుడు ఇది నిజమా అబద్ధమా అని వాళ్ళు తెలుసుకుంటారేమో, తెలుసుకొని మనల్ని అడుగుతారేమోనన్న భయం కూడా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కాడ తప్పించుకునే తెలివితేటలు ఉంటాయి కదా, అందుకని భయపడరు. అబద్ధాలు ఆడటంలో ఆరితేరిపోయి ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి భయం ఎందుకు ఉంటుంది? ఎప్పుడుకో అమావాస్యకి పున్నానికో ఎప్పుడుకో ఒక అబద్ధం చెప్తారు చూడండి, వాడు ఇంకా టెన్షన్, మామూలు టెన్షన్ పడ్డా భయపడడు. చెమట్లో పుట్టేసి చస్తాడనుకోండి, బీపీలు షుగర్లు వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది చూడండి, అలా అయిపోతారు. ఎప్పుడో ఒక అబద్ధం చెప్పినాడు అంత భయపడిపోతాడు. ఇంకా వీళ్ళు ఎప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలే కదా, వీళ్ళకి ఎందుకు భయం ఉంటుంది? ఇంకా నిండా మునిగాక సలేం ఉంటుంది? ఏమీ ఉండదు. అబద్ధం అనే నదులు సముద్రాన్నైనా ఈదుతారు, అంత తెలివితేటలు ఉంటాయి వీళ్ళ కాడ. భూమి మీద నివసించే జీవుల్లో అబద్ధం చెప్పేది మనుషులు తప్పనిచ్చి ఎవరు ఉండరట్టుంది. ఏ జంతువులు ఏవి కూడా అబద్ధం చెప్పవు. అబద్ధాలు చెప్పే తెలివితేటలు కూడా వాటికి ఉండవు, మాటలు కూడా రావు. మాటలు వస్తే ఒకవేళ చెప్తాయో లేదో కానీ, ఏది చేయాలన్నా కానీ మన మనుషుల తర్వాత ఎవరైనా కొంతమంది ఉంటారు, అబద్ధం చెప్పినా కానీ తప్పు చేసినా కానీ అసలు ఏ తప్పు చేయలేదు, ఏ అబద్ధం ఆడలేదన్నట్టుగా ఎంతో నిజాయితీగా ఎంతో స్ట్రాంగ్గా నిలబడతారు. ఆ తెలివితేటలకైతే వాళ్ళని బాగా మెచ్చుకోవచ్చు. ఎదుటి వాళ్ళు వచ్చి వాళ్ళని అడగటానికి నిలదీయటానికి కూడా భయపడతారు. ఈమె ఇంత స్ట్రాంగ్గా ఉంది, ఇంత నిజాయితీగా కనిపిస్తుంది, వీళ్ళెందుకు అబద్ధాలు చెప్తారు, వీళ్ళెందుకు తప్పు చేస్తారు, అసలు వీళ్ళని అడగటం అనవసరం అనుకుంటారు. అంత స్ట్రాంగ్గా భలే యాక్టింగ్ చేస్తారనుకోండి. ఆ నిజాయితీ, ఆ స్ట్రాంగు మేము చాలా పౌరుషంగా రోషంగా ఉంటామంటారు. ఇలాంటివన్నీ మంచి పనుల్లో చూపించవచ్చు కదా ఈ నిజాయితీ మొత్తం. ఎందుకు చెడ్డ పనుల్లో చూపించేది? చెడ్డ పనులు చేస్తా ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉండేది అంటే అబద్ధాలు ఆడతా ఇలాంటివన్నీ చేస్తా. చాణక్యుని నీతి కథల్లో ఇలాంటివన్నీ ఉంటాయండి. అవన్నీ వింటుంటే నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. అన్నీ మనం కొత్త కొత్తవి నేర్చుకోవచ్చు. జీవితంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మెలగాలి, ఏ విధంగా ఉంటే మనం నిజాయితీగా ఉండగలుగుతాము, ఒకరికి భయపడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి అనేవన్నీ ఆ చాణక్యుని నీతి కథలు బాగుంటాయి. అసలు మన జీవితానికి దగ్గరగా ఉంటాయి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటివన్నీ ఇప్పుడు పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు పిల్లలకి ఎలా ఉండాలి ఏంటనేది. వాళ్ళు ఎక్కువగా ఫోన్లు, ఎంటర్టైన్మెంటు వీటిల్లో ఉండి ఇలాంటి నీతి కథలు, జీవితాల్లో జరిగే విషయాలు ఇలాంటివన్నీ తెలుసుకోలేరు పిల్లలు. పిల్లలకి మాత్రం ఇలాంటి నీతి కథలు, మంచి మంచి విషయాలు మాత్రం నేర్పించాలి. వాళ్ళు కూడా ముందుకు వెళ్ళటానికి మంచి మోటివేషన్గా వాళ్ళ లైఫ్లో ఏదైనా సాధించడానికి, ఎవరితో ఎలా మెలగాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరికి ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పకూడదు, ఇలాంటివన్నీ తెలుసుకుంటారు. నా సబ్స్క్రైబర్స్కి అయితే ఈరోజు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. అబద్ధం అనేది చెప్పమాకండి. ప్రాణం మీదకి వస్తేనే తప్పదు అనుకుంటేనే, లేదన్నా వేరే వాళ్ళ లైఫ్కి ఏదైనా రిస్క్ అనుకున్నప్పుడు అబద్ధం చెప్పండి. కానీ ప్రతి ఒక్క విషయానికి అబద్ధాలు చెప్పి వీళ్ళ జీవితమే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం అని మాత్రం అనిపించుకోకుండా ఉండండి. ఇదే ఈరోజు వీడియో ద్వారా నేనైతే చెప్పదలుచుకుంది. ఇంకా మన పనుల విషయానికి వస్తే, ఇంకా ఉదయం నిద్ర లేచిన వెంటనే అందరు చేసే పనులే కదా, ఇంటి ముందు పాసి కసువు అయితే ఊడ్చేసాను. కసువు ఊడ్చేసి ఇంకా నీళ్లు చల్లేసి గచ్చు మొత్తం కడిగేసి ముగ్గు అయితే వేశాను. ముగ్గు కూడా చాలా సింపుల్గా వేశాను. గాలి బాగా వస్తుంది కదా, కసువు అనేది అంత ఎక్కువైతే ఉండట్లేదు. మామూలుగా గాలికి కసువు మొత్తం కొట్టుకొని పోతుంది. ఒక్కోసారేమో గాలికి కసువు అంతా అరుగు కిందకు వచ్చిద్ది. ఈసారి ఈ గాలికి మాత్రం కసువు మొత్తం కొట్టుకొని పోతుంది. కసువు కూడా అంతగా ఊడవలసిన అవసరం ఉండట్లేదు. ఈరోజు కూర అయితేనేమో నిన్న ఆకుకూర తీసుకున్నాను, తోటకూర, చుక్కకూర. ఇంకా ఆకుకూర కడిగేసి కట్ చేసేసాను. ఆకుకూర అయితే ఇప్పుడు వండట్లేదు, తర్వాత అయితే వండుతాను. ఇంకా నవీన్ అయితే ఆకుకూర తినడు, వాడికి అంత ఇష్టం ఉండదు. పప్పులో వేస్తే తింటాడు కానీ నార్మల్గా పులుసు కూర అయితే తినడు. ఒకవేళ నేను కలిపి పంపించినా కానీ కొంచెం తింటాడు, ఇంకా తినకుండా వెనక్కి తీసుకొస్తాడు. ఎందుకులని పెరుగు చట్నీ అయితే చేస్తున్నా. ఇంట్లో పెరుగు అయితే చాలా ఉంది, ఇప్పటికే 2 రోజుల నుంచి వాడుతున్నాను. ఇంకా మరిన్ని రోజుల ఉంచితే పులిసిపోయిద్ది, పాడైపోయిద్దిలే అని ఇంక పెరుగు చట్నీ చేస్తున్నా. పెరుగు చట్నీ అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అబద్ధాలని చెప్పాను కదా, దాని గురించి కూడా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. మనం ఏ బాటలో నడుస్తామో మన పిల్లలు కూడా అదే కంటిన్యూ చేస్తారు. మనం అబద్ధాలు చెప్తూ ఉంటే మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకొని వాళ్ళు కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు.
ఒక్కొక్కసారి మనం ఇంట్లో ఒకటి జరిగిందనుకోండి, ఒకటి అబద్ధం చెప్పామనుకోండి, పిల్లలు కూడా తెలియదు కదా వాళ్ళకి. ఇలా జరిగితే నువ్వు ఇలా చెప్తున్నావు ఏంటని 10 మందిలో కూడా మనల్ని నిలదీసే ప్రమాదం ఉంటుంది. అప్పుడు పిల్లల ముందు, జనం ముందు కూడా తల వంచుకొని ఉండాల్సి వచ్చింది. పెరుగు ఉండలు ఉండలుగా లేకుండా ఇంక ఇదిగోండి మనం పిండి కలుపుతాం కదా మిక్సర్ లాంటిది, దాన్ని పెట్టి అయితే మొత్తం కలిపేశాను. ఇప్పుడు మెత్తగా ఉంటుంది. ఇందులో కొన్ని వాటర్ అయితే పోసాను. మరీ పెరుగులాగా కాకుండా మజ్జిగలాగా కాకుండా మీడియంగా చేస్తున్నా. కొంచెం పెరుగు అనేది పుల్లగా ఉన్నప్పుడు వాటర్ పోసామనుకోండి, ఆ పులుపు అనేది తగ్గిపోయిద్ది. పెరుగు చట్నీలో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఇంక ఇందులో కారం కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కారం ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు కొంచెం కారం వేసుకోండి, లేదనుకోండి పచ్చిమిర్చి ఘాటే సరిపోయిద్ది. పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం మంటగానే ఉంటున్నాయి, చప్పటకాయలు అయితే రావట్లేదు. పెరుగు అనేది మనం గిన్నెలో పోసుకోవాలనుకోండి, గ్యాస్ ఆపేసి పోయాలి. నార్మల్గా బాండీలోది ఇలా పోయాలంటే మాత్రం గ్యాస్ ఆపేసే పోస్తాం కదా, వేడి మీద పోస్తే మాత్రం పెరుగు ఇరిగిపోయిద్ది. ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో దోశల పిండి అయితే ఉంది. ఇంక చట్నీ కూడా చేసి పెట్టేశాను. పెరుగు చట్నీ కూడా చేశాను కదా, అన్నం కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా దోశలు పోస్తే పని అయిపోయినట్టే. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా తోటకూర అయితే వండుతాను. వీడియో ఎలా ఉందనేది మీకు నచ్చిందా లేదనేది కామెంట్ పెట్టండి. నచ్చితే నచ్చిందని, లేకపోతే లేదని పెట్టండి.